శ్రీ గురుభ్యో నమ. ఎపిసోడ్ 36. ఇంతకు ముందర మనం 35లో ఆఖరిలో ఇలా చెప్పుకున్నాం. ఇంతలో సూర్యకాంతి గల పుష్పక విమానము విభీషణుచే కొని రాబడినది అని చెప్పుకున్నాం. తర్వాత నుంచి ప్రారంభం. ఇప్పుడు అంతటి రాముడు వైదేహితో పుష్పక విమానం అధిరోహించాను. లక్ష్మణుడు ప్రక్కనే ఉండను. శ్రీరాముడు సర్వవానరులతో వానరరాజు సుగ్రీవునితో అంగదునితో విభీషణుతో ఇటు చెప్పాను. సర్వవానరులతో మీ చేత మిత్రకార్యం సర్వము నెరవేరినది నాచే అనుమతించబడి మీరందరూ యథేష్టముగా వెళ్ళవచ్చును. సుగ్రీవ, సర్వసైనికులతో కిష్కింధకు త్వరగా పొమ్ము. నీ రాజ్యం నందు ఈ లంకయందు విభీషణ నా భక్తిలో నివసించును. ఇంద్ర సహితులైన దేవతలు సహితము నిన్ను పీడింపజాలరు. నా తండ్రి రాజధానికు అయోధ్యానగరములకు నేను వెళ్ళగోర్చు ఉన్నాను. ఈ మాటలు చెప్పగానే రామునితో వానరులందరూ విభీషణుడు కూడా అంజలించి, రఘుత్తమా, మేమందరము నీతో అయోధ్యకు రావాలని కోరుతుంటే నిన్ను రాజ్యాభిషిక్తునిగా చూచి కౌసల్యామాతకు నమస్కరించి తిరిగి మా రాజ్యములకు చేరుకుందుము. ప్రభు, మాకు అనుజ్ఞనిము. రాముడు అట్లేని సుగ్రీవ, వానరులు, విభీషణుడు, హనుమామదులు అందరూ వెంటనే పుష్పకమును అధిరోహింపుడు అనను. అంతటా సుగ్రీవుడు తన సైన్యముతో, విభీషణుడు తన మంత్రులతో అందరిను పుష్పకమును వెంటనే అధిరోహించిరి. పుష్పకము అంటే రాముడు సంకల్ప బలమున అంతమందికి తగిన స్థలము ఉన్నట్లు వ్యాపించి రాఘవును అనుజ్ఞ పొంది ఆకాశమునకు ఎగిరిను. సీతాసమేతుడై రామానుజుడు వెంటనంటి రాగా వెలుగడి రాముని సౌందర్యం చేత కుబేర్లకి తపఫలముగా లభించిన భాస్కర్ ప్రభలు గల పుష్పకము మరింత అందమును పొందెను. అయోధ్యానగరములకు మరలివచ్చుట భర్త సమాగమం. ఓ శ్రీ మహాదేవుడి ఓ పార్వతి. అనంతరము అన్ని వంకల దృష్టిని సారించుతూ రఘునందనుడు చంద్రముఖి అయ్యకు మైథిలి సీతతో ఇట్లనని, త్రికూటగిరిపై నెలకొన్న భాసమైన లంకాపురం చూడుము. ఈ రణరంగము మాంసమయమై పంకిలమై ఉన్నది చూడుము. వానరులకు రాక్షసులకు ఇక్కడనే ఘోరముగా పోరు జరిగినది. ఇక్కడనే నాచే రాక్షసరాజుకు రావణుడు వధింపబడి నేల కొరిగినాడు. కుంభకర్ణ, ఇంద్రజిత్తు మొదలు రాక్షస వీరులందరూ ఇక్కడే అసూలు బాసినారు. జలపూర్ణము ఈ సాగరమందు ఇక్కడ నాచే సేతువు నిర్మించబడినది. ఇది సేతుబంధనమును పేర త్రిలోకములందు పూజింపబడును. కనవచ్చున్నది సాగర తీర్థము. ఇది పవిత్రము, శ్రేష్టము. దర్శనము చేతనే పాపములు హరింపగలుగున్నది. ఇచ్చటనే రామేశ్వరుడు అని పేర శంకర భగవానుడు నాచే స్థాపించబడినాడు. ఇక్కడ మంత్రులతో వచ్చిన విభీషణుడు నా వద్ద శరణ పొందినాడు. ఇదే చిత్రముల అడవులు నిండిన సుగ్రీవుని నగరము కిష్కింధ. అంతట సుగ్రీవుడు సీతాదేవి ప్రీతి కొరకు రామాజ్ఞ చేత తారామలో వానర స్త్రీలను తీసుకుని వచ్చింది. వారందరితో వేగమే విమానము ఆకాశములకు ఎగిరింది. అప్పుడు రాఘవుడు సీతతో ఇట్లా చెప్పాను, చూడు, ఇది ఋషిముఖాద్రి. వాలి ఇచ్చటనే నా చేత హతుడైనాడు. ఇదే పంచవటి. ఇతనే రాక్షసులు నా చేత మడిసిరి. శుభానన, ఇవి అగస్త్య సుతీష్ణ మహర్షుల ఆశ్రమ పదములు. ఇదిగో ఈ పర్వతంపై చిత్రకూటము శోభించుతున్నది. ఇక్కడే కదా నన్ను అనుగ్రహింప చేసుకుంటూ కైకేయి పుత్రుడు వచ్చినాడు. యమునా తట్లో భరద్వాజ ఆశ్రమం కనబడుతున్నది చూడుము. ఇదే భగీరథుని వల్ల దివి నుండి భూకి జారిన గంగానది లోకపావని. ఇట్లా సరయూనది తీరమున్నది యజ్ఞయోపములో వరసలు కనబడుతున్నవి. అదిగో అయోధ్య కనిపిస్తున్నది. భామిని నమస్కరించము. ఈ విధముగా క్రమముగా రాముడు భరద్వాజాశ్రమమును చేరిన 14 సంవత్సరములు పూర్తయిన తరువాత పంచమి నాడు ప్రభు రఘునాథుడు సానుజుడై భరద్వాజమును చూచి నమస్కరించాను. మునీశ్వరుడు ఆసీనుడై ఉండగా రఘుత్తముడు వినయముతో ఇట్టడిగాను, మా తమ్ముడు శత్రుఘ్న సమేతుడైన భరతుని క్షేమం మీరేమైనా వింటిరా? అయోధ్య సుభిక్షముగానే ఉన్నది కదా, తల్లులు జీవించే ఉన్నారు కదా,
రాముని మాట విని సంతోష మనస్కుడైన భరద్వాజుడు ఇట్లను: అందరూ కుశలమే. మహాతపస్వి భరతుడు ఫలమూలాదులు ఆహారముగా జటావల్కుల ధారి పాదుకలైందే సకల రాజ్యభారమును ఉంచి నీకోసమే పూర్ణముగా ఎదురు చూస్తూ ఉన్నాడు. రఘునందన, దండకమునందు నీ చేత చేయబడిన పని రాక్షస నిరాశము, సీతాపహరణము అన్నయు నేను ఎరిగింగితిని. సాక్షాత్తు నీవే పరబ్రహ్మవు, ఆది మధ్యాంతములు లేనివాడవు. నీవు నారాయణుడు, నీవు జగముల నియంత్రవు, సర్వలోకములచే నమస్కరింపబడువాడవు. నీవు విష్ణు భగవానుడు. జానకి లక్ష్మి శేషుడే లక్ష్మణుడు అను పేర అవతరించినారు. నీవు అధిష్టాన రూపమున నీ లోపలే మాయ ద్వారా స్వయముగా జగత్తు కల్పన చేయదు, కానీ ఆకాశం వలె దేనిని అంటగా ఉండు. రఘునందన, నీ విరాట్ శరీరం నుండే వేల కొలది అవతారం వచ్చుతున్నవి. తమ పని ముగించుకొని నీ యందు లీనమవుతున్నవి. రఘునాథ, లోకములో అనన్యచిత్తులై ఎవరు నీ అవతారగాథలో గానం చేదురో విందురో వారికి అవశ్యముగా ముక్తి లభించును. రామ, దేవతలకు అత్యంత దుష్కరము కార్యమును నీవు సాధించితివి. ఇంకా నీవెన్నో వేల సంవత్సరములు మానవ దేహమున ఉండి ఏ పరలోక కళ్యాణానికి ఎన్నో అలౌకికములు పాప వినాశకరములు అగు కార్యములు చేస్తూ సర్వలోకములు మీ యశస్సు పరిపూర్ణము చేసేదరు. జగన్నాథ, నేడిక్కడ నిలచి సపరివారముగా భుజించి రేపు పట్టణము చేరుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. అట్లైన రాఘుడు ససైన్యముగా సీతాలక్ష్మణులతో పూజింపబడుతూ ఆ ఉత్తమ ఆశ్రమంలో నిలిచాను. అంతటా రాముడు ఒక్క ముహూర్తం చింతించి మారుతితో ఇట్లు చెప్పాను: నువ్వు వేగమే అయోధ్యకు పొమ్ము. రాజభవనంలో అందరూ క్షేమంగా ఉన్నారా తెలుసుకును. శృంగబేరపురములకు వెళ్ళి నా మిత్రుడు గుహుని క్షేమము అడుగుము. నేను జానకి లక్ష్మణులతో వచ్చి తినని చెప్పుము. నందిగ్రామమునకు పోయి నా తమ్ముడు భరతను చూచి సీత లక్ష్మణ సమేతుడకు నా కుశలము వినిపింపు. సీతాపహరణము మొదలగు రావణవధ పర్యంతము జరిగిన చరిత్రమును అంతయో క్రమముగా భర్తను తెలియచెప్పు. చిత్రగణముల సంహరించి భార్యతో తమ్మునితో కృతార్థుడనై భల్లూక వానర సమేతుడనై నేను వచ్చుతున్నాను అను వార్త చెప్పుము. ఇట్లు చెప్పి అక్కడ వృత్తాంతమును భర్తని ప్రవర్తనను అంతయో తెలుసుకుని వేగమే తిరిగి వచ్చి నా సన్నిధికి చేరము. అట్లే అని హనుమ మానవ రూపము ధరించింది. పాముని పట్టబో గరుడుని వలె వాయువేగముతో మారుతి వెంటనే నందిగ్రామమునకు వెళ్ళను. శృంగబేరపురము చేరి మారుతి గుహుని కలిసి అత్యంత ఆనందము నిండిన మనసుతో మధురముగా ఇట్లా మాట్లాడాను: శ్రీమంతుడు దాశరథి రాముడు ధర్మాత్ముడు నీ స్నేహితుడు సీతతో సౌమిత్రతో క్షేమంగా ఉన్నాడు. నీ కుశలం అడిగినాడు. ఇప్పుడు భరద్వాజుని ఆజ్ఞ పొంది రాఘవుడు రాగలడు. నీవు దేవుడు రఘుత్తముని చూడగలవు. ఇట్లు ఆనందంతో పులకలుగా గుహునికి చెప్పి వేగవంతుడు మారుతి అత్యంత వేగంగా ఎగసాను. రామతీర్థం సరయూ నది చూచి దాటి సంతోషముగా నందిగ్రామం చేరిను. అయోధ్య నుండి క్రోశ దూరంలో నారచీరలో కృష్ణాజనము ధరించి దీనుడై కుష్ఠుడై ఆశ్రమవాసి ఉన్న భరతని హనుమ చూచెను. దేహధ్యాసనేమిటి ఒడలకి మురికి నిండిపోగా జడలు ధరించి వల్కములు కట్టి ఫలమూల ఆహారం కాగా రాముని చింతించుతూ రామపాదకులను పురస్కరించుకుని భూసేనం చేస్తూ కాషాయాంబరధారుడై మంత్రి పౌర ముఖ్యులు పరివేషించుండగా మూర్తీభవించిన సాక్షాత్తు ధర్మదేవతలు నిలిచిన భరతుని చూచి అంజలించి మారుతాత్మజుడు హనుమ ఇట్లనను: తాపసుడు దండకవాసి ఈ రాముడికే నీవు చింతించుతూ ఉంటివో, ఎవరికై పరితాపం చెందుతూ ఉంటివో అట్టి కకుత్సక్కులందరూ తమ క్షేమము తెలిపెను. దారుణ శోకం వదిలిపెట్టుము. నేను నీకు అతి ప్రియమైన వార్త తెలుపుదును. ఈ ముహూర్తంలో నీ సోదరుడు రాముడితో నీవు కలియగలవు. యుద్ధమున రావణుని వధించి సీతను తిరిగి పొంది సఫల మనోరథుడై సీతతో లక్ష్మణుతో రాముడు ఇటకు వచ్చును. ఇట్లు చెప్పబడి మహాతేజులకు భరతుడు ఆనందాతిరేకమున మూర్ఛపోయాను. కైకేయి ప్రియనందనుడు స్పృహలేని వాడి భువి రాలిపోయాను. కొంతవాడికి తెప్పరెళ్ళి ప్రియవాదియగు
మారుతిని గట్టిగా కౌగలించుకుని కపీశ్వరుని ఆనంద భాష్మలతో భరతుడు అభిషేకించాను. నన్ను దయ చూడవచ్చిన నీవు దేవుడువా, మానవుడువా? ఇట్టి ప్రియము వార్త చెప్పిన నీకు నీ ఇష్టమైనది ఏదైనా ఇచ్చదని ఘోరాటవులకు నా స్వామి వెడలిన ఇన్ని సంవత్సరముల పిదప నా ప్రభువు ప్రియ సమాచారము నేడు వింటిని కదా. బ్రతికి విండినచో 100 ఏళ్లకైనను మానవుడు ఆనందం పొందగలడు అన్న లోకోక్తి నేడు నిజమైనది. నీకు శుభముగాక. రఘునాథునితో వానరులకు ఎట్లు సమాగమం కలిగను, నీవు చెప్పుము, నిన్ను విశ్వసించదను. ఇట్లనగా మహాత్ముడుకు భరతునికి హనుమంతుడు రామచరితమును క్రమముగా విస్తారముగా వినిపించను. మారుతి వలన విన్న ఆ చరిత్ర భరతునికి అత్యంత ఆనందము కలిగించిన. అతడు వెంటనే సంతోషంతో ఆనంద పరవశులే శత్రుఘ్నునికి ఇట్లా ఆజ్ఞాపించను. రాముని రాకకై అత్యంత ఉత్సాహంతో ఏర్పాట్లు చేయవలసిందిగాను రాఘవుని చూడ ఇప్పుడే బయలుదేరుగాక. అంతట పల్లకీలపై రాణివాసం కదిలినది. భరతుడు పాదకులు శిరస్సును ధరించి కృతాంజలి శత్రుఘ్నుడు తోడురాగా పాదచారి రామునికై ఎదురేగాను. చిరకాలమునకు కానవచ్చిన భరతుని రాముడు కౌగలించుకును. అంతటా లక్ష్మణుని చెంతకు సీతాదేవిని చేరి పేరు చెప్పుకుని ప్రేమభావం ఉప్పొంగగా భరతుడు నమస్కరించాను. సుగ్రీవాది ప్రముఖులను కౌగలించుకుని వారు మానవ రూపులుగా మారి భరతునిచే తగిన విధముగా సత్కరింపబడిరి. వారందరూ కూడా భరతుని కుశలమడిగిరి. అంతటా సుగ్రీవుని కౌగలించుకుని భరతుడు భక్తితో ఇట్టను. నీ సాయం వల్లనే రాముడు జయము సాధించను, రావణుడు హతుడయ్యను. నీవు మా నలుగురకు సోదరుడు. శత్రుఘ్నుడు రామలక్ష్మణులకు నమస్కరించను. రాముడు వివరణమై శోకతత్వాలు తల్లి నీ చేరి అతి వినీత భావముతో చరణం స్పృశించి చిత్తమునకు ప్రసన్నత కలిగించను. అట్లే కైకేయి, సుమిత్ర ఇతర తల్లులకు నమస్కరించను. ఇన్నాళ్లుగా పూజించిన రామపాదకులను భరతుడు రాముని పాదములకు భక్తియుతులై తొడిగాను. ప్రభువు, న్యాసరూపంగా ఉంచబడిన రాజ్యమును నీవు స్వీకరింపు. జగన్నాథ, నీ పురమునిక పాలించగలము. ఇట్లు చెప్పుతున్న భరతుని చూసి వానరులందరూ కన్నీరు కార్చిరి. సంతోషముతో అతన్ని ప్రశంసించింది. రాముడు ఆనందతరంగిత హృదయుడై భరతుని తన అంకమందు ఉండగా అదే విమానంపై భరతాశ్రమమునకు పోయాను. అక్కడ విమానం నుండి దిగి రాముడు పుష్పకమునకు ఇట్లు చెప్పాను. వాహనమా, కుబేరుని అక్కడకు పొమ్ము, అనుమతి ఇచ్చుతూ ఉంటాను. ధనపాలుడు కుబేరుని చేరుకొను. రాముడు గురువుకు వశిష్ఠునకు నమస్కరించి గురువునకు గొప్పలు ఆసనమును ఇచ్చి కూర్చోబెట్టి తాను గురువు సమీపంలోనే కూర్చోండాను. తర్వాత భాగం మనం తర్వాత ఎపిసోడ్లో శ్రీరామ పట్టాభిషేకం చెప్పుకుందాం. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.